గుడ్ మార్నింగ్ గాయస్ ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాయస్ ఈరోజు నేను ఈ వీడియోలో పొద్దున్నే లేవగానే నేను ఏం చేస్తాను, కాలేజ్కి ఎలా రెడీ అవుతాను అనేది చూపించబోతున్నాను. గాయస్ నేనైతే లేవగానే 5 minutes మెడిటేషన్ అనేది డైలీ చేస్తాను అండ్ 1 liter ఆఫ్ వాటర్ అనేది తాగుతాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ వేగంగా లేస్తే నేను చదువుకుంటాను, వేగంగా లేకపోతే వెంటనే రెడీ అయ్యి వెళ్ళిపోతాను అనమాట. ఈరోజైతే నేను లేట్గా లేచాను ఎందుకంటే నైట్ లేట్గా పడుకున్నాను. సో వేగంగా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి ఎందుకంటే కాలేజ్లో లేట్ కమర్స్ని అలో చేయరు. మా కాలేజ్లో ఇది రూల్స్ అనమాట, అన్నీ బాగా పాటించాలి, పర్ఫెక్ట్గా టైంకి వెళ్ళాలి. సో గైస్ ఇప్పుడైతే నేను బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. గైస్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో ఇప్పుడు నేను డైలీ నా ఫేస్కి సింపుల్ డైలీ రొటీన్ మేకప్ ఎలా వేసుకుంటానని చూపిస్తాను. సో నేనైతే డైలీ వైట్ టోన్ క్రీమ్ అనేది యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచే ఇదే అలవాటు. నా ఫేస్లో ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుంది. సో నేనైతే ఎక్కువగా వైట్ టోన్ క్రీమ్నే అండ్ వైట్ టోన్ ప్రొడక్ట్స్నే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆల్సో ఫేస్కి బ్రైట్నింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో అందుకే నేనైతే ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తాను, ఇంకే కంపెనీ కూడా నేను ప్రిఫర్ చేయను. అండ్ ఆల్సో నేను పౌడర్ కూడా వైట్తోనే ప్రిఫర్ చేస్తాను. గాయస్ మా ఫ్రెండ్స్ అంటారు ఎప్పుడు నువ్వు పౌడర్ని చిన్నపిల్ల రాసుకుంటావు ఏంటది అనేసి అంటారు. బట్ చిన్నప్పటి నుంచి నాకు ఇలానే అలవాటు. సో గాయస్ ఇదండి. అండ్ ఆల్సో చూడండి మా ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు, నేనే లేటు, అందుకే కొంచెం వేగంగా రెడీ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఆల్సో నేను కాటుకు కూడా డాజ్లర్ కాటుకు పెన్సిల్ని ప్రిఫర్ చేస్తాను. ఇదైతే 24 hours ఉంటుంది అండ్ డార్క్గా ఉంటుంది చూడండి గైస్. బట్ ఈ పెన్సిల్ కన్నా చేసిన కాటుకు అయితే మన కళ్ళుకి మంచిది. సో నేను ఐలైనర్ కూడా డాజ్లర్ కంపెనీనే యూజ్ చేస్తాను. గాయస్ మీరు ఎప్పుడైనా ఐలైనర్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెం బెస్ట్ ప్రోడక్ట్స్ని కొనుక్కోండి ఎందుకంటే చీప్ ప్రోడక్ట్స్ అనేవి కళ్ళుకి ఎఫెక్ట్ చేస్తాయి. సో నేను ఒక చిన్న బిందీ పెట్టుకొని నా సింపుల్ రొటీన్ ఫేస్ మేకప్ని ముగిస్తాను. అండ్ గాయస్ ఇప్పుడు అయితే నేను కాలేజ్కి వెళ్ళిపోతున్నాను. కాలేజ్కి కాదు, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను. హాస్టల్లో మాకు ఫుడ్ అనేది మా ఓనర్సే వండుతారు, ఇదిగోండి ఈ ఇల్లే. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఈరోజు అయితే మా ఆంటీ శనగలు చారు వండారు బ్రేక్ఫాస్ట్కి. అండ్ లంచ్కి అయితే పులిహోర చేశారు. చూడండి పులిహోర మాకు మధ్యాహ్నం బాక్స్కి పెడుతున్నారు ఆంటీ. సో గాయస్ ఇదిగోండి చాలామంది స్టూడెంట్స్ అనేవారు కాలేజ్కి వెళ్తున్నారు, టైం అయిపోతుంది కదా. ఇక్కడైతే చాలామంది రఘు కాలేజ్ స్టూడెంట్స్, లెండి, ఎంవిజిఆర్, అవంతి స్టూడెంట్స్ అనేవారు ఈ ఏరియాలో ఉంటారు ఎందుకంటే ఈ కాలేజెస్ అని ఈ ఏరియాలోనే ఉన్నాయి కదా. సో గాయస్ ఇదిగోండి మా కాలేజ్లో మిడ్ వేకి వచ్చేసాను. ఎంట్రన్స్లో మా కాలేజ్కి చాలా వేస్ ఉన్నాయి బట్ నేను ఈ వేని మాత్రమే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను, దగ్గరగా ఉంటుందని. సో గాయస్ ఇదిగోండి మా కాలేజ్కి వచ్చేసాము. మా కాలేజ్ అయితే చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఎందుకంటే ఈ ఇయర్కి స్టూడెంట్స్ పెరుగుతున్నారు కదా. సో బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటున్నారు. మా కాలేజు గాయస్ అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏమిటంటే ఈ స్టెప్స్ ఎక్కడం. మా క్లాస్ అయితే 5th floor. సో 5th floor వరకు నేను స్టెప్స్ ఎక్కాలి. ఇక్కడ లిఫ్ట్ అనేది యూజ్ చేయకూడదు, అది టీచర్స్ అండ్ పేరెంట్స్కి మాత్రమే. ఇన్ కేస్ మేము యూజ్ చేసినట్టు దొరికిపోతే ప్రిన్సిపల్ సార్తో మాకు ఉంటుంది చితకబాదుడే. సో గాయస్ ఇదండి, థ్యాంక్ యూ.